గుడ్డి వ్యక్తి లాంతర్ పట్టుకుని తన భయానికి జనాలను తోడు తీసుకెళ్ళటానికి చాలా కాన్ఫిడెంట్గా నడుచుకుంటూ వెళ్తే అది యాక్చువల్లీ దట్ బ్లైండ్నెస్ ఇస్ నథింగ్ బట్ ఇగ్నరెన్స్. కానీ వాళ్ళ పెద్ద పెద్ద చదువుల్ని చూసో, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కంపెనీ పెట్టగలిగే స్తోమత ఉంది, లేకపోతే మెషిన్లు కొన్నారనో, లేకపోతే మ్యాన్ పవర్ని పెట్టుకున్నారనో, వాళ్ళకి తెలివి ఉంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మీకున్న తెలివికి జనాల కామన్ సెన్స్ని యాడ్ చేసి నిజం ఏంటి అని పరికించి చూసుకుంటూనే మనం బిజినెసెస్లో ఏం చేయాలనేది లాస్ట్ ప్రీవియస్ షార్ట్స్లో విన్నాం. అలాగే వాట్ ఈస్ దట్ లాంతర్ వ్యక్తి అనేది కూడా ఒక షార్ట్ ఉంది, వినండి. ఆ తర్వాత నౌ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ రిలేషన్షిప్స్లో కూడా అన్ఫార్చునేట్లీ ఇదే మైండ్ సెట్ క్యారీ అవుతుంది. కాబట్టి రిలేషన్షిప్స్లో వీళ్ళతోటి రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సింపుల్ రెడ్ ఫ్లాగ్స్. నార్మలీ వాళ్ళు ఏదైనా ఫోకస్ చేసేటప్పుడు కాలికి మీరు అడ్డొస్తే తన్నుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ ఫోకస్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి టైం దొరికినప్పుడు వాళ్ళు మీకు టైం ఇస్తూ ఉంటారు. అండ్ ఫర్ దేర్ బిహేవియర్ దే విల్ నెవర్ హ్యావ్ రిగ్రెట్ ఆర్ రిమార్స్ ఆర్ ఎనీథింగ్. కానీ మీకేమైనా వరాలు ఇస్తూ ఉంటారు టు మేనేజ్ ద డ్యామేజెస్ దట్ have been done. That is the biggest red flag that దే ఆర్ యూజింగ్ యూ ఇన్ అ సెల్ఫిష్ ట్రాప్. అలా జరుగుతున్నప్పుడు రిలేషన్షిప్లో వెరీ క్లియర్లీ దట్ క్యాన్ బి ఎనీ రిలేషన్షిప్, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అవ్వచ్చు, మదర్ అండ్ డాటర్, మదర్ అండ్ సన్, స్పౌస్, చిల్డ్రన్, వాట్ ఎవర్ రిలేషన్షిప్ ఇట్ ఈస్. క్లియర్గా ఈ పలానా రిలేషన్షిప్లో యూ హ్యాడ్ టు గివ్ దట్ టైమ్ టు మీ, యూ డిడ్ నాట్ గివ్, వేర్ ఐ ఫిగర్డ్ అవుట్ మై సెల్ఫ్. పర్వాలేదు, కానీ లేటర్ ఇఫ్ యూ థింక్ దట్ కుడ్ రిపేర్ దిస్ డ్యామేజ్, నో, ఇట్ కెనాట్ బి డన్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్, ఇఫ్ ఐ డూ నాట్ హ్యావ్ టు బేర్ దిస్ ఇన్సల్ట్ ఆర్ లూజింగ్ అ పర్సన్ ఆర్ ద పెయిన్ ఆఫ్ రిజెక్షన్, మనం ఏం చెయ్యాలి అని. కొన్ని నాన్ నెగోషియబుల్ రిలేషన్షిప్స్లో అయితే యూ కెనాట్ డూ ఎనీథింగ్, కానీ యూ కెన్ ఆల్వేస్ సెట్ బౌండరీస్ ఫర్ యువర్ ఇమోషనల్ హ్యాపీనెస్. ప్రతి మనిషికి ఇమోషనల్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు ద కంటెంట్మెంట్. కంటెంట్మెంట్ అనేది లేకపోతే చాలా డేంజరస్. అండ్ మనం ఎంత సాధించినా అది ఆనందం ఇవ్వదు, సక్సెస్ ఇస్తుందేమో, కానీ ఆనందం ఉంటేనే సక్సెస్ వస్తుంది, కానీ సక్సెస్ ఉంటే ఆనందం మాత్రం రాదు. సో అలాగా అక్కడికి వెళ్ళాలంటే ప్రతిదీ కౌంట్స్. Your relationships, your work, the way you think, the inner clarity, the way you look at the world, the way you can objectify things, that is where the importance of deep thinking comes in. So we really have to focus on very important things.